8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మొలకలు వజ్ర సమానమని, ఆహారాలన్నిటిలోకెల్లా గొప్ప ఆహారం నెంబర్ 1 ఆహారమని, స్ప్రౌట్స్కి సాటి పోటీ ఏ డ్రై నట్స్ కూడా రావని నేనంత బాగా చెప్తాను. అందరినీ ప్రతిరోజు 2 రకాల 3 రకాల మొలకలైన అన్ని తినాలి అని చెప్తాను. హై ప్రోటీన్ హార్మోనల్ డైట్, సకల పోషకాలను అందించే నెంబర్ 1 ఆహారం స్ప్రౌట్స్. అలాంటి స్ప్రౌట్స్ని పిల్లలకి పెట్టమంటే మా వాళ్ళు తింటలేదండి, ఇష్టపడట్లేదండి, టైం లేదండి అంటుంటారు. డ్రై నట్స్ అన్నా పెట్టమంటాం. కొంతమంది ఆ టేస్ట్ నచ్చక సమయం లేక అట్లా మిస్ అవుతారు. ఇటు మొలకల్ని అటు డ్రై నట్స్ని తిన్న పిల్లలకి అలా గింజల ద్వారా వచ్చే లాభాన్ని, నట్స్ ద్వారా వచ్చే లాభాన్ని మరి పిల్లలకి సింపుల్గా తక్కువ టైంలో వాళ్ళు ఇష్టపడే టేస్టీగా మంచి ఫ్లేవర్తో తయారు చేసే నట్స్ అండ్ మిల్లెట్స్తో చాకో ముస్లి పిల్లలకి ఒక కంప్లీట్ ఫుడ్ లాగా, అలా స్ప్రౌట్స్ తినని వారికి, నట్స్ సరిగా తినని వారికి దగ్గర 14-15 రకాల కాంబినేషన్తో చేసిన న్యాచురల్గా కలర్స్ లేకుండా, ప్రిజర్వేటివ్స్ లేకుండా, కెమికల్స్ కలపకుండా, మాల్టోడెక్స్ట్రిన్ లాంటి కలపకుండా చేసే న్యాచురల్ ముస్లి ఇలాంటిది మీ వారందరికీ భలే ఉపయోగపడుతుంది. మరి దాన్ని ఎలా తయారు చేశారు, ఎవరు అందిస్తున్నారు, మీరు ఎలా వాడుకుంటే మంచిది, ఈ విషయాలన్నీ నేను ఇప్పుడు వివరణగా అందిస్తాను. మామూలుగా పిల్లలకు బయట మార్కెట్లో దొరికే ముస్లి తీసుకొచ్చి పాలల్లో కలిపేసి, లేకపోతే పెరుగులో కలిపేసి, లేకపోతే స్నాక్స్ లాగా అట్లా పెట్టేస్తారు, తినేస్తున్నారు. కానీ అందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్సు, ఆర్టిఫిషియల్ స్వీట్నర్సు, కలర్సు, ఇక అనేక రకాల ప్రిజర్వేటివ్స్, ఇట్లా అనేకం కలిపితే అది తయారవుతుంది. మరి అందులో లాభాలు తక్కువ, కెమికల్స్ ఎక్కువ, పోషకాలు తక్కువ. ఇట్లాంటి వాటికి ప్రత్యామ్నాయంగా మన ఫాలోవర్స్కి ఎవరైతే మొలకలు, నట్స్ ఇట్లాంటివి తినటానికి లేదని వదిలేస్తున్నారో అలాంటి వారికి ఆ లోటుని భర్తీ చేయటం కోసం ముస్లిని కూడా కెమికల్స్ లేకుండా టేస్టీగా న్యాచురల్గా అందిస్తే బాగుంటుందని ఒక ఐడియాతో మరి ఏమేమి వాడితే ఈ కాంబినేషన్లో బాగుంటుందని నేను చెప్పగా అలాంటి ముస్లి గుడ్ హెల్త్ వారు ఈ మధ్య రిలీజ్ చేశారో, నేను ఇచ్చిన ఐడియాలో ఏమేమి పెట్టమంటే వాళ్ళు ఎట్లా పెట్టారు మీకు ఇప్పుడు ఆ వివరణ నేను ఇస్తాను. రాగులు, ఎర్రజొన్నలు, బార్లీ, ఎంఆర్ గోధుమలు, రెడ్ రైస్, బ్రౌన్ రైస్, ఈ 6 రకాల ధాన్యాలని స్ప్రౌటింగ్ చేశాక వాటిని మెల్లగా స్లోగా డ్రై చేసి, న్యాచురల్గా డ్రై చేసి, వాల్యూస్ పోకుండా అలా పౌడర్ చేస్తారన్నమాట. వీటిని మంచి హైజీనిక్ కండిషన్స్లో ఇలా చేయాలి. ఈ 6తో పాటు మరి నట్స్ అండ్ సీడ్స్ వెళ్ళాలి కదా, అందుకని బలం రావాలి, ప్రోటీన్ రావాలంటే ఒకటి మిలెట్స్తోనే రాదు. కార్బోహైడ్రేట్స్ వెళ్తాయి, ఫైబర్ వెళుతుంది, ప్రోటీన్ కొంచెం వెళుతుంది. 4 రకాల నట్స్ని కాంబినేషన్ ఇస్తే మంచిదని చెప్పగా ఆ 4 రకాల నట్స్ను కూడా స్ప్రౌటింగ్ చేసి గుమ్మడి గింజల పప్పు, ప్రొద్దుతిరుడు పప్పు, పుచ్చగింజల పప్పు, 4వది కాస్ట్లీ అయిన కాశ్మీరీ మామ్రా బాదములు, ఒరిజినల్ బాదములు. ప్రపంచంలో 2-3% మాత్రమే పండుతాయి ఇవి. అంత తక్కువ పండే ఒరిజినల్ రైతుల నుంచి సేకరించిన కాశ్మీరీ మామ్రా బాదం. ఈ 4 డ్రై నట్స్. వీటితో పాటు వీటిని కూడా స్ప్రౌటింగ్ చేసి డిహైడ్రేట్ చేస్తే వాల్యూస్ పోకుండా ఇంకా న్యూట్రియంట్స్ బాగా పెరుగుతాయి. అలాంటి వాటిని అవి 6, ఇవి 4 రకాలుగా డ్రై ఫ్రూట్స్ని, పైనాపిల్ డ్రై ఫామ్వి, కివి, చెర్రీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట ఇవి. అట్లాగే మునక్క, కిస్మిస్లు, ఈ 4 డ్రై ఫ్రూట్స్. 14 అయిన ఎప్పటికి 15వది కొంచెం రుచి కోసము తీపిగా ఉండాలని కోసం ఎండు ఖర్జూరం పొడి. ఈ 15 రకాల కాంబినేషన్స్తో మరి పిల్లలు బాగా ఇష్టపడాలంటే హాని కలిగించని రీతిలో చాక్లెట్ ఫ్లేవర్, ఒరిజినల్ కోకో తీసి చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేటట్టు అలా కాంబినేషన్లో కలుపుతారు. ఇట్లా చేసిన ముస్లిని అంటే అన్ని రకాల పోషకాలు, ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్,
మినరల్ కంటెంట్స్, ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్, బాగా రిచ్ న్యూట్రియంట్స్ వచ్చేటన్ని స్ప్రౌటింగ్ చేసి డిహైడ్రేట్ చేసినవి. ఈ రకంగా చేసిన ముస్లి ఉదయం పూట ఎప్పుడన్నా ఎగ్జామ్స్ అనుకున్నప్పుడు, పిల్లలకి సమయంలోకి హడావిడిగా ఉన్నప్పుడు, మనకి ఎప్పుడన్నా టిఫిన్స్ చేయటం కుదరినప్పుడు, పిల్లలకి పొయ్యి మీద వేడివేడిగా పాలు ఇస్తారు కదా, గోరువెచ్చగా అంతకంటే వేడి, ఆ పాలల్లో అంతా ఈ ముస్లి వేసేసి కలిపిచ్చేసేయచ్చు. లేకపోతే చల్లారిన పాలల్లోనే వేయచ్చు. కొంతమందికి గుడ్ బ్యాక్టీరియాలు పెరగాలనుకుంటే చక్కగా నైట్ తోడుపెట్టిన పెరుగుని ఈవినింగ్ 5-6కి తోడుపెడితే ఉదయం 7-8కి ఆ పెరుగు చక్కగా లైట్గా పులిసి గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి. అలాంటి పెరుగులో ఈ పైన ఈ ముస్లిని వేసేసుకుని పిల్లలు అట్లా తినేసి వెళ్తే పాల కంటే ఇంకెక్కువ బెనిఫిట్స్ పెరుగులో వేసుకున్న ముస్లికి ఇట్లా వచ్చేస్తాయి. ప్రేగుల్లో ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ లాంటివి ఉన్నవారికి పాల కంటే పెరుగు ఇట్లా వాడుకుంటే మంచిదన్నమాట. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఇట్లా ఉన్నవారికి, మలం ప్రేగులో అల్సర్స్ ఉండి మోషన్లో బ్లడ్ పడేవారికి, ఐబిఎస్ లాగా ఇట్లా ఉన్న వాళ్ళందరికీ ఇట్లాంటి వాడుకుంటే మంచిదన్నమాట పెరుగులో. లేదా అచ్చంగా మనం ఏదైనా ఫ్రూట్స్ సాలడ్లా చేసుకున్నప్పుడు దాని మీద ఈ ముస్లిని అట్లా వేసేసన్న ఉదయం పూట ఫ్రూట్ బౌల్తో పైన వేసేసి అట్లా కలిపి తినేసేయచ్చు. లేకపోతే పిల్లలకి అరటిపళ్ళు వలిసేసి దాని మీద ఒరిజినల్ నట్ బటర్ ఏదైనా రాసేసి దాని మీద ఈ ముస్లిని అట్లా రోల్ చేసేసి ఇచ్చేస్తే చాలా బాగా పిల్లలు బెస్ట్ బ్రేక్ఫాస్ట్లా కూడా తినేస్తారు. అంటే మనం ఎంతసేపు అంటే ఇడ్లీ దోశలు, ఉప్మా పెసరట్లు, టిఫిన్లు ఇట్లాంటి వాటి మీదే ఉన్నామనుకోండి, మన పిల్లల భవిష్యత్తు ఇంకా భయంకరంగా మారుతుంది, అనారోగ్యకరంగా మారుతుంది. ఎందుకంటే మీ పేరెంట్స్ గింజన్నాలు మజ్జిగన్నాలు తినడం వల్ల అంత హెల్తీగా ఉన్నారు. మనం టిఫిన్లు తింటాం మొదలెట్టాక చూడండి ఏ స్థితి మనకు వచ్చిందో. మన టిఫిన్లు అప్పుడప్పుడు తిన్నాం, కొంత ఏజ్ వచ్చే వరకే తినటం మొదలెట్టాం. కానీ మన పిల్లలు చిన్నప్పటి నుంచి టిఫిన్స్ తినే పెరుగుతున్నారు. అందుకని చిన్నప్పటి నుంచే ట్రబుల్స్ మొదలైనవి. కాబట్టి అలాంటి రోజు ఉడికిన టిఫిన్లు, ఉప్పు నూనెసిన టిఫిన్లు పక్కన పెట్టి స్ప్రౌట్స్ బెస్ట్గా పెట్టడానికి ట్రై చేయండి. రోజు నట్స్ కానీ స్ప్రౌట్స్ కానీ పెడుతూ అట్లా కుదరినప్పుడల్లా వారంలో 2-3 రోజులు ఎప్పుడన్నా ఇలా పిల్లలకి ఇష్టమైన రీతిలో కనుక చేసి పెట్టగలిగితే ఇలాంటి ఫుడ్ ప్రోడక్ట్స్ ద్వారా మంచి బెనిఫిట్ వస్తుంది. పెద్ద వయసు వారు అన్నీ ఫాలో అవ్వలేరు అనుకోండి, దాంతో లేని వారు అట్లాంటి వాళ్ళు వేడివేడి పాలల్లోనూ పెరుగులు వేసుకుని ఇట్లా తీసుకోమంటే ఎంతో ఇష్టంగా ఒక మంచి అల్పాహారంగా వాళ్ళు తీసుకోవచ్చు. లేకపోతే మంచి డిన్నర్ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు. 2 రకాలుగా మీరు ఎలాగైనా వాడుకున్నా బాగుంటుంది. కాబట్టి అలాంటి నట్స్ ఎక్కువగా తినలేని వారికి, స్ప్రౌట్స్ ఎక్కువగా వాడుకోవట్లేదనే వారికి ఆ లోటును భర్తీ చేయడానికి మొలకలు గట్టిన 15-16 రకాల కాంబినేషన్స్తో, అటు సీడ్స్, అటు నట్స్, అటు మిల్లెట్స్తో చేసిన, డ్రై ఫ్రూట్స్తో కాంబినేషన్ చేసిన ఇలాంటి హెల్దీ ముస్లిని మరి ది గుడ్ హెల్త్ వారు మీ అందరి కొరకు నేను చెప్పిన డైరెక్షన్లో వాళ్ళు తెప్పించి ఇప్పుడు తయారు చేసి ఇలా అందిస్తున్నందుకు మీకు చక్కటి లాభం కలుగుతుంది. ఉపయోగించుకోగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.